ఈరోజు మచ్చ సుజాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని భద్రకాళి దేవస్థానం ఆనుకొని ఉన్న చెరబండరాజు నగర్ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ. ఈరోజు ఈమె మీద మన నాయని రాజేందర్ రెడ్డి ఆయన యొక్క అనుచరులు గూండాలను పంపించి వీళ్ళను అక్కడ ఖరీదైన స్థలాన్ని దక్కించుకోవడానికి వీళ్ళని కాలు చేయమంటే కాలు చేయడం లేదని అక్కడ కొంతమందిని తన వైపు తిప్పుకొని డబ్బులతో తన వైపు తిప్పుకొని కాలు చేయని వాళ్ళ మీద అఘాయిత్యంగా కనీసం ఆడపడుచులు అన్న విషయాన్ని కూడా చూడకుండా మర్చిపోయి వాళ్ళను చెప్పరాని మనం మాటలతో చెప్పలేము. తెలంగాణ ప్రజలారా ఒకసారి వినాలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీల మీద, ఎస్పెషల్లీ ఎస్సీల మాదిగల మీద చేస్తున్న దౌర్జన్యాన్ని, ఒక స్త్రీని ఆడ మనిషి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి తాకరాని చోట్ల తాకుకుంటూ వాళ్ళని విపరీతమైన దాడి కొడితే ఇప్పటికి వారం రోజులు అవుతుంది తన హాస్పిటల్కి వచ్చి. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఈ మచ్చ సుజాత. నేను ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, మరి రేవంత్ రెడ్డి గారు మేము చేసిన పాపం ఏంది? మేము ఎస్సీ మాదిగలుగా పుట్టడమే మా తప్ప, ఎస్సీలుగా బతకడమే మా తప్ప అంటున్నా. మాకు విలువలు లేవా? మేము మనుషులం కాదా? ఇదే పశ్చిమ నియోజకవర్గంలో నాయన్ రాజేందర్ రెడ్డి తన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మా దళితుల మీద విపరీతమైనటువంటి దాడులు చేయిస్తున్నాడు. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి, హన్మకొండల నాయని రాజేందర్ రెడ్డి. మరి ఏం చేద్దాం అనుకుంటారు మీరు మా ఎస్సీ మాదిగలను? ఇక్కడ చూస్తేనేమో చెరబండరాజు నగర్ గత 30 సంవత్సరాల నుండి వాళ్ళ చెమట చుక్కల్ని రక్తాలుగా మార్చుకున్న చెమట చుక్కల్ని వాళ్ళు బండగొట్టి ఆ దేవస్థానం పక్కకి ఇచ్చిన స్థలంలో వాళ్ళు గుడిసెలేసుకొని 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చి కాలు ఏమన్నాడు ఏందండి మీరు? పోనీ ఇది ఒక్కటేనా అనుకుంటే ఇక్కడ ఎస్సీ మాదిగ సామాజిక వర్గమే. అక్కడ చూడబోతే గోపాలపూర్ లో ఎస్సీ మాదిగలకు సంబంధించినటువంటి సమాధులను కూర్చి అక్కడ మీకు మనిషికి 10,000 ఇస్తా, 20,000 ఇస్తా అని, మీకు జాబ్ పెట్టిస్తా అని నాయన రాజేందర్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఏమున్నది? నీకు అంత ప్రేమ కనుక ఉంటే అదే దేవస్థానం పక్క పొంటున్న స్థలాలలో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఒకవేళ లేదు, అదే దేవస్థానంలో వాళ్ళకు పారిశుద్ధ కార్మికులుగా వాళ్ళకు అవకాశం ఇవ్వండి. వాళ్ళ శ్రమతోటే కదా గుడి నిర్మాణం జరిగింది. మరి ఆ భద్రకాళి దేవతమ్మకైనా చెప్పిందా రేవంత్ రెడ్డి కానీ నాయన రాజేందర్ రెడ్డి కానీ ఈ మాదిగలను నా పక్క పంట ఉంచొద్దు అని? మరి మేము చేసుకున్న తప్పేమున్నది? మేము చేసుకున్న పాపమేమున్నదండి? రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే, మీకు డిమాండ్ గా ఖబర్దార్గా నీకు ఒక్కటే గుర్తు చేసి చెప్తున్నాం. తెలంగాణలో మీరు చేసుకుంటూ పోతే చూసుకున్నాక మేము సైలెంట్గా ఉండడానికి ఎవరైనా మా దాంట్లో జ్ఞానవంతులు ఉన్నాం, మా దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నాం. మా మాదిగల మీదకి, మా ఎస్సీల మీదకి, ఎస్పెషల్లీ ఎస్సీ సామాజిక వర్గం మీదకి వస్తే మాత్రం తప్పకుండా నీ ఇంటి వరకు కూడా వచ్చి నేను ముట్టడి చేస్తాం. 100% చెప్తున్నా. నువ్వు వెంటనే నాయన రాజేందర్ రెడ్డి, నీకు ఇప్పటి వరకు నువ్వు ఒక్కరివే ఓట్లేసి గెలిచినావానే. అదే చెరబండరాజు నగర్ కాలనీవాసులు మేము అంతకుముందు గతంలో కూడా ఈ బాధలు చెప్పుకున్నప్పుడు అన్నా మేము గత 2 సార్లు వినయ్ భాస్కర్ అన్నను మేము కాపాడుకున్నాం. సరే ఇప్పుడు అవకాశం వచ్చింది, కొంచెం చేంజ్ అవుతుంది. అయ్యో ఈ నాయన రాజేందర్ రెడ్డి కూడా వేస్తారని మా కాలనీ మొత్తం నాయన రాజేందర్ రెడ్డికి ఓట్లు వేసినాం. నీకు ఓట్లు వేసినే వాళ్ళ పాపమైందా? నిన్ను సింహాసనం మీద కూర్చుని పెట్టినే వాళ్ళ పాపమా? మరి నీ వేరే సామాజిక